మన కొరకు ధనము మనము కూర్చుకొనవద్దు. భూమి మీద మనము ధనాన్ని మనము కూర్చుకొనవద్దు. అంటే ఒకవేళ భూమి మీద మనం సహజంగా ఆలోచించినట్లయితే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మనకు అతి అవసరమైన వస్తువు ఏదంటే ధనము. ఉదయాన్నే మొదలుకొని సాయంకాలం వరకు ఈ ధనము చాలా మనకు అవసరము. దీని కొరకు ప్రతి మనిషి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రయాసపడుతున్నాడు. మరి ప్రభువు ఏమంటున్నాడంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అంటే పని చేసి కష్టపడి ధనాన్ని సంపాదించుకొని తినవద్దు అని కాదు. అలా అర్థం చేసుకుంటే భూమి మీద ప్రతి మనిషి ఏ పని చేయకున్నట్లు ఏ ధనాన్ని సంపాదించుకుంటూ ఇంట్లో అలాగే ఉండవచ్చు. దాని భావం అది కాదు. భూమి మీద ధనాన్ని కూర్చుకొనవద్దంటే నీ కొరకు అవసరమైనంత ధనాన్ని నీవు సంపాదించుకొని అనుభవించు తప్ప దాని మీదే ధ్యాస పెట్టుకొని దాన్నే కూర్చుకోవడానికి సమకూర్చుకోవడానికి రాత్రింబగళ్ళు ప్రయాసపడి రాత్రింబగళ్ళు నిద్ర ఆహారాలు మానుకొని నీవు శ్రమపడి ఈ ధనాన్ని నీవు కూర్చుకుంటున్నవే. అనేక మందిని ధనవంతులు మనం చూసినట్లయితే లక్షల కోట్లు వారి దగ్గర ఉన్నా కూడా ఇంకా సంపాదించాలని వారు ఆలోచిస్తున్నారు. లక్షల కోట్లు ఉన్నా కూడా వారు ధనాన్ని ఇంకా కావాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఏ మార్గంలో సంపాదించుకోవాలనేది ఆలోచిస్తున్నారు. ధనమే సర్వం అనుకొని మనిషి బ్రతుకుచున్నారు భూమి మీద. ప్రభు అంటున్నాడు, ఈ లోకములో నీవు ఎంత ధనాన్ని సమకూర్చుకున్నా అది ఒకరోజు తుప్పు పట్టేస్తుంది. ఈ భూమి మీద నీవు ఎంత ధనాన్ని నీవు సంపాదించుకుంటావో దొంగలు వచ్చి కన్నం వేస్తారని మనం ఎంతో టెన్షన్లో బ్రతుకుతాం. ఈరోజు చూడండి, మన దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి బీరువాలో, రాత్రంతా మనకు నిద్రపడుతుందా? ఆ డబ్బు ఏం చేయాలి, ఎలా దాన్ని ఖర్చు పెట్టాలి, ఎవరైనా దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారా అనే ఒక భయముతో మనిషి బ్రతుకుచుంటాం. ప్రభు ఏమంటున్నాడంటే ఈ లోక సంబంధమైన ధనాన్ని మీరు కూర్చుకుంటే సంపాదించుకోవడానికి ప్రయాసపడితే ఆ ధనము నశించిపోతుంది. ఆ ధనము దొంగలు వచ్చి కన్నం వేసి ఒకవేళ ఎత్తుకొని పోవచ్చు, లేక తుప్పు పట్టవచ్చు. కానీ ఏ ధనమును సంపాదించుకోవాలి అంటే పరలోకములో ఉన్న ధనాన్ని మనము సంపాదించుకోవాలి. భూలోక ధనం ఏంటంటే ఒక కాగితం, ఒక వస్తువు, ఒక పదార్థము, ఒక దీనితో పదార్థంతో తయారు చేయబడే నాణ్యము. కానీ పరలోక సంబంధమైన ధనము కంటికి కనబడనది. కంటికి కనబడేది భూమి మీద ఉన్న ఈ ధనం అంటే నోట్లు ఒకటే కాదు, ఒక నాణ్యం ఒకటే కాదు. ధనం అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆస్తులు, భూములు, ఇవన్నీ వస్తువులు, ఇవన్నీ ధనముతో సమానము. ఇవన్నీ ధనముతో సమానము కాబట్టి ఈ లోక సంబంధమైన ధనాన్ని నీవు కూర్చుకొనవద్దు. అలాంటి ధనాన్ని కూర్చుకున్న ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును అతను ఆలోచించుకున్నాడు. నేను ఇలాగు చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు ఆస్తి, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుమని అనుకునే ఒక ధనవంతుడున్నాడండి. ఇక్కడ ఒక ధనవంతుడున్నాడండి. ఆ ధనవంతునికి విస్తారమైన పంట పండింది.
ఆయనకు చిన్న ఇండ్లు, కోటలు, చిన్న ఇండ్లు ఉన్నాయి ధాన్యాన్ని కూర్చుకోవడానికి, అన్నింటిని పడగొట్టి పెద్దవి కట్టించుకొని అందులో ధాన్యాన్ని సమకూర్చుకొని తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన మరి ధాన్యం ఉంది, ఆస్తి ఉందని తన ప్రాణముతో చెప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవరిని వగదు అని దేవుడు అతనితో చెప్పాడు. వెర్రివాడా, ఈరోజు నీ ఆస్తి అంతస్తును చూసుకొని ప్రాణముతో నీవు చెబుతున్నావు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎందుకంటే నాకు చాలా విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది అని ఆ ఒక వెర్రివాడు అని దేవుడు ఆ వ్యక్తిని సంబోధిస్తున్నాడు. అంటే వెర్రివాడు అనేది ఆయనకు తెలియదు, ఎందుకంటే నేను ధనవంతుడు, చాలా జ్ఞానవంతుడు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అనేక మన ట్రాన్స్లేషన్లో మనము చూసినట్లయితే దేవుడు ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటే, ఒకవేళ నీవు చనిపోతే నీవు సమకూర్చిన ఆస్తి అంతా ఎవరి దగునని అనేక మరి ప్రాచీన ప్రతులలో ట్రాన్స్లేషన్లో నేను చదివాను. అక్కడ ఎలా రాస్తున్నానంటే, వెర్రివాడ ఈ రాత్రి నీవు చనిపోతే, ఈ రాత్రి నేను నీకు మరణము ఇచ్చినట్లయితే నీవు సమకూర్చినది ఎవరి దగును అని దేవుడు ఆ మూర్ఖునితో, ఆ ధనవంతునితో చెబుతున్నాడు. 21 దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పి, దేవుని కొరకు ఈ లోకంలో ఏది కూర్చుకున్నవాడు మనిషి తన కొరకే సమస్తము కూర్చుకుంటున్నాడు. ఈరోజు నా పిల్లలు, నా బిడ్డలు, నా ఆస్తి, నా అంతస్తు, నా అన్నదమ్ములు కదా, నా ఇంకా స్థలాలు పైన స్థలాలు కొనాలి, ఇంకా ఆస్తుల పైన ఆస్తులు సంపాదించుకోవాలని మనిషి యొక్క ఆలోచన. అంటే స్థలము కొనకూడదని కాదు, ఇల్లు కట్టుకోకూడదని కాదు, కానీ ఆశ, దురాశగా ఈరోజు మనిషిలో పెరుగుతుంది. ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఇండ్ల పైన ఇండ్లు కట్టుకోవాలి అని ధనము పైన మక్కువ ఈరోజు మనుషులకు పెరిగిపోతుంది. అంటే చనిపోయిన తర్వాత ఇవి వెంట తీసుకొని పోను అని మనిషికి తెలిసినా కూడా దాని మీదే మనిషి యొక్క ధ్యాస ఈరోజు ప్రపంచంలో ఉంది ప్రియులారా. కాబట్టి ఈ అస్థిరమైన ధనము కొరకు నీవు ఈరోజు ప్రాకులాడద్దు. అందుకే ప్రభు చెబుతున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనములో తన బోధలో క్రీస్తు ప్రజలకు బోధిస్తున్నాడు. ఆ మాటను చూసి మనము ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని, సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, యేసుక్రీస్తును కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడగగా, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని వారితో చెప్పాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి. ఈ లోకములో క్షయమైన ఆహారము కొరకు ప్రతి మనిషి జీవిస్తున్నాడు, ప్రతి మనిషి ప్రాకులాడుచున్నాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, అక్షయమైన ఆహారము కొరకు, నిత్య జీవము నిత్య అక్షయమైన ఆహారము కొరకు మీరు ప్రయాసపడండి. క్షయమయ్యే ఆహారము కొరకు మీరు ఎంత ప్రయాసపడినా ఆ మూర్ఖుని వలె దేవుడు అంటున్నాడు, మూర్ఖుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము వెళ్ళిపోతే నీవు సమకూర్చిన ఆస్తు, అంతస్తు, బంగారు ఇవన్నీ ఎవరు తగ్గుతుంది? గనుక ప్రభు చెబుతున్నాడు, స్థిరమైన దానికోసమే మనం వెతకాలి, స్థిరమైన దానికోసమే మనం ప్రాకులాడాలి తప్ప అస్థిరమైన వాటి కొరకు మనం ప్రాకులాడకూడదు. ఆఖరి వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు ప్రజలకు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము.
గనుక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును మాకు కలగజేయచ్చు. మేము దృశ్యమైన వాటిని చూడడం లేదు, అదృశ్యమైన వాటిపైనే మా ధ్యాస ఉంచుతున్నాము. ఈ లోకంలో ప్రతి మనిషి కనబడే దాని గురించే ఆలోచిస్తున్నాడు, కనబడే వాటి వెనకే ప్రాకులాడుచున్నాడు తప్ప కనబడని వాటి గురించి మనిషి మరి ప్రయాస పడడం లేదు. గనుకనే ప్రభు అన్నాడు, మీరు మొదట దేవుని నీతిని దేవుని రాజ్యమును వెతకండి, తర్వాత మీకు అన్ని దేవుడు ఇస్తాడు అని దేవుని పైన మనము నమ్మకం ఉంచాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని తన శరీరాన్ని గురించి, లోక సంబంధమైన ధనమును గురించి ఆలోచిస్తున్నాడు. అంటే స్థిరమైన దానికోసం మనిషి ఈరోజు ప్రయాసపడడం లేదు, అస్థిరమైన వాటి కోసము ప్రయాసపడుతున్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలి. భూలోకంలో ఎంత సంపాదించినా ఒకరోజు మనము విడిచి వెళ్ళవలసింది. కాబట్టి పరలోకములో ఒక బ్యాంకు ఖాతాను మనము తెరుచుకోవాలి. ఆ ఖాతాలో ఎంత డబ్బు ఉందో మనకు తెలియాలి. ఈ లోకములో ఈ బ్యాంకులో 4 ఖాతాలు తెరుచుకొని ఎంత డబ్బు సంపాదించుకున్నా ఒకరోజు మనం దీనిని విడిచి వెళ్ళిపోవాలి. పరలోకములో ఉన్న బ్యాంకులో మనము సంపాదించుకున్నాము అన్నది ప్రాముఖ్యము. కాబట్టి పరలోక ధనము, భూలోక ధనము దేనిని మనము సంపాదించుకుంటున్నామో అది మన మీదే ఆధారపడి ఉంది. దేవుడి మాటలను మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ముందున్న సమయాన్ని మరి అన్నగానికి నేను అప్పగిస్తున్నాను. చాలా సంతోషం. మంచి మాటలు. మరి పరలోకంలో మనం సంపాదించాలి, భూమి మీద కాదు. మన మధ్యలో మరి ఫాస్టర్ జాషవయ్య గారు కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి కేజియా గారు కానుకల పాట పాడవలసిందిగా కోరుచున్నాం.